ఆ రిమోట్ అంటే ఈ మనస్సు, ఈ బుద్ధి, మీరు ఆ మనస్సును స్నేహితునిగా చేసుకుంటే మీకు ఆత్మస్థితి కలుగుతుంది. ఎప్పుడైతే మీ మనస్సును మీరు వ్యతిరేకంగా చేసుకుంటే మీరు మరి జన్మలు ఈ జన్మలకు అంతమే ఉండదు. అందుకనే మన శరీరంలో 5 అంతస్తులు ఉన్నాయి. శారీరక మట్టం ఒకటి, ఇంద్రియ మట్టం ఒకటి, మానసిక మట్టం ఒకటి, హృదయ మట్టం ఒకటి, ఆత్మస్థితి అని ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఈ సమాజంలో మనము 3 మట్టాల్లోనే పనిచేస్తున్నాం. శారీరక మట్టంలో పనిచేస్తున్నాము, ఇంద్రియ మట్టంలో పనిచేస్తున్నాము. ఈ ఇంద్రియ మట్టం వల్ల ఎక్కడ చూసినా కాలేజీలో కూడా యాసిడ్ చల్లుతున్నారు ఆ పిచ్చి వల్ల. తర్వాత మానసిక మట్టం వల్ల ఎప్పుడు నాది 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 అనే అహంకారాన్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఈ 3 మట్టాలలో మనము పనిచేస్తున్నంతసేపు మనకు ఆత్మస్థితి కలగదు, మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఎప్పుడైతే మీరు సమాజానికి, ఈ ప్రపంచానికి సేవ చేస్తారో అప్పుడే హృదయ మట్టం తెలుసుకుంటుంది. ఎప్పుడైతే ఈ హృదయ మట్టం తెలుసుకుంటుందో మీకు శాంతి, కరుణ, అహింస, ప్రేమ ఇవన్నీ కూడా మనకు పుడతాయి. దానికోసం మనము ఈ పాటుపడాలి. దేవుడు ఎక్కడో లేదు, ఈ ప్రపంచమే పరమాత్మ, ఈ పరమాత్మే ప్రపంచం. కాబట్టి మనకు మొట్టమొదటి మనం నేర్చుకున్నది ఏమిటంటే మనకు ఈ సమాజంలో సేవ చేయటము. ఈ సమాజంలో కూడా అత్యుత్తమ సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవ చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే న్యూటన్. ఒకసారి గట్టిగా చెప్పండి కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అక్కడ My sister is a gem andi. She is a Kohinoor diamond. And actually శ్రీరామ్ గారు నాకంటే 3 years ముందు మెడిటేషన్ లోకి వచ్చిన నేను మెడిటేషన్ లోకి ఎంటర్ కాలేదు. మా సిస్టర్ యాక్చువల్లీ ఒక రోజు you're a good mother, you're a good human being and you're a good sister. Why don't you become a good meditator అని. యాక్చువల్లీ ఆ లెటర్ తర్వాత నేను మెడిటేషన్ చేసి పత్రికాన్ని కలవటము, ఒక మహా అద్భుతమైన వ్యక్తితో నా జీవితంలో అంత గొప్ప టర్నింగ్ రావటం మా సిస్టరే కారణం. శ్రీరామ్ గారు ఎప్పుడు ఏడిపిస్తారు, నేను చెప్తే వినలేదు, మీ సిస్టర్ చెప్తే విన్నారని. సో థ్యాంక్ యూ. షీఈ్ నాకు కనపడని స్ట్రెంగ్త్ నాకు మా సిస్టర్. షీఈ్ మై మోరల్ సపోర్ట్. I request శ్రీరామ్ గారు to speak a few words about Dr. Newton. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది న్యూటన్. 1996 జూలై 23న. అది ఎలాగంటే ఈ గ్రేట్ మాస్టర్ని పరిచయం చేశారు ఫిజికల్. అంతకుముందు 2 ఏళ్ల కిందట బిఏ మాస్టర్ పుస్తకం, అది చాలా యాదృచ్ఛికంగా
శ్రీదేవి దగ్గర బుక్ వదిలేశారు న్యూటన్. ఆ బుక్ నేను పట్టుకొచ్చుకుని 2 ఏళ్ళు నా దగ్గర ఉంచుకుని చదివి పత్రి గారిని ఎట్టి బస్సులో కలవాలనుకోవటం మళ్ళీ న్యూటన్ ద్వారా జరిగింది. అండ్ ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే నా నాన్ వెజిటేరియన్ కూడా ఆ రోజే వదిలేస్తాం కూడా ఇష్టం. అది నా గతంలోకి వెళ్తే అక్కడి నుంచి 15 years విత్ పత్రి సార్, న్యూటన్, అనేక మంది మాస్టర్స్, థౌజండ్స్ ఆఫ్ మాస్టర్స్. బట్ ఈ రోజున ప్రపంచంలో కొన్ని వేల ఫిజికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. He has given his comment. స్వామీజీ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా ముందు మాట్లాడలేకపోతున్నాను, నేను అనుకుంటాను మీకు కనపడ నో ప్లేస్ అనుభవిస్తూ జీవించాలనేది నాకు. That's wonderful. And ఇప్పుడు my dear friends, we'll have lunch break. తర్వాత we'll gather here at 3:30. Cultural programs ఉన్నాయి ఆఫ్టర్నూన్. Yes. Yes. Also having something new. Yeah, new Newton is new. మేడం Will thank you. Thank you, sir. Thank you very much. Thank you. లైఫ్ యూనివర్సిటీ ఈరోజు ప్రారంభం చేయబడింది నవంబర్ 24, 2010. దీనికి ప్రధానమైనటువంటి ధ్యేయం ఎందుకు స్టార్ట్ చేయబడిందంటే ఈ యొక్క మానవాళికి ఇప్పుడు ముఖ్యమైనది ఏది కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి, ధ్యానం కావాలి, ప్రశాంతత కావాలి. ఇది కావాలంటే మరి ఓన్లీ ధ్యానము, ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది ఇవ్వాలి. మామూలుగా మన యూనివర్సిటీలోను, కాలేజీలోను, స్కూల్లోనూ మామూలు శాస్త్రాలని మనం ప్రాపంచిక విద్యని నేర్పిస్తున్నాము. భౌతిక శాస్త్రం అని, కెమిస్ట్రీ అని, జువాలజీ అని. కానీ ఈ ఆత్మశాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరి నేర్పించినప్పుడే అది ఒక స్టూడెంటు కంప్లీట్గా హార్మోనియస్ డెవలప్మెంట్తో బయటికి రాగలుగుతాడు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ఆత్మజ్ఞాన శాస్త్రము నేర్పించడము, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రాపంచిక జ్ఞానముతో పాటు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 18
స్కూల్స్ ఆఫ్ విజ్డమ్ అనేది విభజన చేయబడింది ఇక్కడ. ఈ 18 డిపార్ట్మెంట్లోనూ మరి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉండే ఈ భాగాల్లో అందరూ కూడా చక్కగా ట్రైనింగ్ పొంది ఆ విజ్ఞానాన్ని కంప్లీట్గా తీసుకోబడతారు. అప్పుడే ఈ మానవాళి మొత్తం ఏదైతే దుఃఖం అయితే ఉందో, అప్రశాంతత అయితే ఉందో, ఇవన్నీ వాటిని నెగటివిటీ అయితే ఉందో దాని నుంచి బయటపడగలరు అనమాట. కాబట్టి ఈ యొక్క విశ్వవిద్యాలయంలో మరి ఒక తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీలో ఏ విధంగా అందరినీ కూడా ఎంతో జ్ఞానవంతుల్ని ఆ యూనివర్సిటీస్ చేసాయో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క లైఫ్ యూనివర్సిటీ ఒక మహావిజ్ఞాన ఆత్మ విజ్ఞాన కేంద్రంగా, న్యూక్లియస్గా ఈ ప్రపంచంలోనే అన్ని దేశాల్లోకి ఈ జ్ఞానాన్ని పంచడానికే ఇది ఉద్భవించింది. అదే ప్రధానమైనటువంటి ధ్యేయము. అందరికీ ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం ద్వారానే మరి మనం ఎవరో మనం తెలుసుకుంటాం, మనం ఏం చేయాలో మనం తెలుసుకుంటాం. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వస్తుంది. మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉందనే మనం తెలుసుకుంటాం. మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోగలము ఈ యొక్క ఆత్మ విజ్ఞానం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఇది ఈ ప్రధాన ధ్యేయంగా ఈ లైఫ్ యూనివర్సిటీ నెలకొల్పబడింది. మీరు కొంచెం సార్, ఎందుకంటే మీ గురించి నేను అక్కడ సైడ్లో కూర్చొని వింటున్నాను. ఓకే ఓకే.
चरितामृतमन्नयार्या पीत्वापि नैव सुहिता मनुजा भावेयुः त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारं श्रीताळ्ळपाक गुरुदेव नमो नमस्ते नमो नमस्ते।